ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనము అక్షయ తృతీయ రోజున కొన్ని మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందండి. నేనైతే ఈ వీడియోలో మంగళకరమైన వస్తువులు ఏ వస్తువులు తెచ్చుకోవాలో అన్నీ కూడా క్లియర్ గా చెప్తాను. బట్ అన్నీ తెచ్చుకోవాలి అని అయితే నేను చెప్పానండి. అది ఒకవేళ మీ కంఫర్ట్ని బట్టి మీకు ఒకవేళ ఎన్ని కుదిరితే అన్ని సాంప్రదాయానికి కొన్నైనా సరే మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరం మనకి 2026వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజు అయితే వచ్చిందండి. 19వ తేదీన సాయంత్రం కూడా మీరు మంగళకరమైన వస్తువులు పూజ ఐటమ్స్ అన్ని కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ 19వ తేదీ కుదరకపోతే 20వ తేదీన ఉదయం కూడా మీరు ఇవన్నీ తెచ్చుకోవచ్చండి. ఇప్పుడు ఆ వస్తువులు ఏంటి అనేది క్లియర్ గా నేను తెలియజేస్తాను. అయితే మీ అందరికీ ఒక డౌట్ అనేది వస్తుందండి. అక్షయ తృతీయ రోజున బంగారం తప్పనిసరిగా కొనాలంటే కదా అండి అంటే నిజానికి మన పురాణాల్లో కానీ మన శాస్త్రాల్లో కానీ ఎక్కడా కూడా అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని ఎక్కడా కూడా చెప్పలేదండి. బంగారం దానం చేయాలనే చెప్పారు కానీ బంగారం కొనాలి అని చెప్పలేదు. మరి ఎందుకండి అక్షయ తృతీయ రోజున బంగారం అనేది ఎక్కువ కొంటూ ఉంటారు అంటే అక్షయ తృతీయ రోజు చాలా విశేషమైన రోజు అండి. ఈ రోజున ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా ఏ వస్తువులు కొన్నా అక్షయం వలె మనకి వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రోజున బంగారం అనేది కొంటే మేము ఈ సంవత్సరం అంతా కొంటూ ఉంటాము, మంచి రోజు కాబట్టి ఈ రోజు కొంటే మాకు బాగా వృద్ధి చెందుతుంది అని ఒక నమ్మకంతో మాత్రమే బంగారం అనేది కొనడం ఒక ఆనవాయితీగా వచ్చేసిందండి. బంగారం కొనడంలో తప్పైతే ఏం లేదండి. కొంతమంది వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి బంగారం అనేది కొంటూ ఉంటారు. మరి కొంతమంది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి బంగారం అనేది దానం కూడా చేస్తూ ఉంటారండి. బంగారం కొనలేని వాళ్ళు కూడా ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదండి. అమ్మవారి స్వరూపాలైనటువంటి వస్తువులను కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఆ వస్తువులు ఏమిటో నేను తెలియచేస్తానండి. ముందుగా అయితే అక్షయ తృతీయ రోజున ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులు వచ్చేసి పసుపు కుంకుమ అండి. ఏ ఇంట్లో అయితే పసుపు కుంకుమలు నిండుగా మనం అమ్మవారి దగ్గర పెట్టుకొని ఉంటామో ఆ ఇంట్లో తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు అనేటివి ఉంటాయండి. అలానే పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములు కూడా మనము సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా అయితే భావిస్తాము. పసుపు కొమ్ములు మనం ఇంట్లో కనుక పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభకార్యాలు అనేటివి జరుగుతూ ఉంటాయి అని ఒక నమ్మకం అండి. సో పసుపు కొమ్ములు కూడా తెచ్చుకుంటూ ఉంటారండి. తర్వాత ఈ రోజు చాలా మంచి రోజు, శుభప్రదమైన రోజు కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఫోటో కనుక మీ ఇంట్లో లేకపోతే ఒకవేళ మీరు ఏదైనా కొద్దిగా మోడల్ ఫోటో తెచ్చుకోవాలి అని అనుకుంటే లేదా మీ ఇంట్లో ఏదైనా ఫోటో ఏదైనా క్రాక్ రావడం అలా ఏదన్నా ఉన్నప్పుడు మీరు కొత్తగా లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఇంటికి తెచ్చుకోవచ్చండి. మీ ఇంట్లో విగ్రహాలు కనుక లేకపోతే అమ్మవారి విగ్రహాలు ఏవైనా సరే చిన్న సైజు విగ్రహాలు కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. బ్రాస్ కానివ్వండి, వెండి కానివ్వండి, అది మీ సామర్థ్యాన్ని బట్టి మీరు తెచ్చుకోవచ్చండి. అమ్మవారి పాదాలు అనేటివి కూడా అమ్ముతూ ఉంటారండి. ఒకవేళ తక్కువ బడ్జెట్ లో మీరు కూడా పాదాలు కూడా తెచ్చుకోవచ్చండి. తర్వాత ఏనుగులండి. అమ్మవారికి మనం వాహనాలుగా అమ్మవారికి ఇరువైపులా మనం ఏనుగులను అయితే పెడుతూ ఉంటాము. బ్రాస్ కానివ్వండి, కొన్ని అయితే మనకి ప్లాస్టిక్ లో కూడా తెల్ల ఏనుగులు అనేటివి ఉంటాయండి. అవి కూడా మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఈ శుభప్రదమైన రోజు ఎవరైతే ఇంట్లో మేము శ్రీచక్రాన్ని పెట్టుకొని నిత్యం పూజ చేస్తాము అనుకున్న వాళ్ళు ఈ రోజున ఇంటికి శ్రీచక్రం అనేది తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. కొంతమంది ఇత్తడిలో తెచ్చుకుంటూ ఉంటారు, మరి కొంతమంది స్ఫటికంలో తెచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఫోటో తెచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది లామినేషన్ చేసుకొని శ్రీచక్రం అయితే ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారండి. మీరు ఎలా అన్నా సరే తెచ్చుకోవచ్చండి. అక్షయ తృతీయ రోజున తప్పకుండా కుబేరు కుంచం అనేది పెట్టుకోవాలండి. కుబేరు కుంచం ఇవన్నీ ఎలా చేయాలో ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి. అలానే కుబేర కుండలు అనేటివి తప్పకుండా ఈ రోజు పెట్టుకోవాలండి. ఏ ఇంట్లో అయితే మనం కుబేర కుండలను పెట్టుకుంటామో ఆ ఇంట్లో ధనధాన్యాలకైతే ఎప్పుడూ లోటైతే ఉండదండి. తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది. అలానే అమ్మవారి మంగళకరమైన వస్తువులు కొన్ని అయితే ఉన్నాయండి. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలండి. ఎందుకంటే అమ్మవారు సముద్రంలో ఉద్భవించారు కదండి. అమ్మవారితో పాటు లక్ష్మీ గవ్వలు అలానే శంఖం వీటిల్ని సోదరులుగా అయితే చెప్తూ ఉంటారండి. సో లక్ష్మీ గవ్వలు మనకి ఎల్లో కలర్ లో ఉంటాయండి. లక్ష్మీ గవ్వలను తెచ్చుకోవాలి అంటే నేను ఎక్కువ తెచ్చుకోవాలి అని చెప్పనండి. జస్ట్ ఒక 10 రూపీస్ కి అయితే మనకు ఒక 2-3 అయితే వస్తాయి. నా దగ్గర ఇప్పటికీ చాలా అయితే ఉన్నాయండి. ఉన్నా కూడా నేను ఇటువంటి పర్వదినాల్లో తప్పకుండా కనీసం ఒక 10 రూపాయలకైనా సరే సాంప్రదాయానికి నేను ఇంట్లో తెచ్చుకొని పూజలో అయితే పెట్టుకుంటూ ఉంటానండి. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, పసుపు కొమ్ములు, ఇలా చిన్న చిన్న టెంకాయలు, జాజికాయలు, గురువింద గింజలు, శ్రీచక్ర శంఖం, నార్మల్ శంఖం, చిట్టి గాజులు,
అలా ఎవరి ఇంట్లో అయినా సరే వినాయకుని విగ్రహం కనుక లేకపోతే చాలా మంది విగ్రహాలంటూ ఇంట్లో పెట్టుకోవాలంటే భయపడుతూ ఉంటారండి. మనకి శ్వేత అర్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుతో గణపతిని అయితే చేస్తారండి. ఒకవేళ మీ ఇంట్లో లేదు అనుకున్న వాళ్ళు ఈ గణపతిని అయితే మీరు ఇంటికి తెచ్చుకోవచ్చండి. అలానే కామధేనువు అండి, కామధేనువు మనకి ఫోటో దొరికితే ఫోటో తెచ్చుకోండి. లేదు అనుకున్న వాళ్ళు మనకి బ్రాస్లో దొరుకుతుంది, అలానే కొంతమంది వెండిలో తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రత్యేకంగా కామధేనువునే తెచ్చుకోవాలి అని చెప్తారు అంటే కామధేనువులో మనకి సకల దేవతలు కొలువై ఉంటారట అండి. కామధేనువుని మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకుంటే సకల దేవతలను 33,000 కోట్ల దేవతలను పూజించినటువంటి ఫలితం అనేది మనకి వస్తుందట అండి. కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజున కుదిరితే మీరు తెచ్చుకోండి. ప్లాస్టిక్లో కానివ్వండి, ఫైబర్లో కానివ్వండి, ఏదన్నా సరే ఆ కామధేనువు రూపం అనేది మనం ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిదండి. అలానే అక్షయ తృతీయ రోజున ఆవు నెయ్యి కనుక మనం ఇంట్లో తెచ్చుకొని అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అలానే ధాన్యాలు అంటే వడ్లు, గోధుమలు, అలానే మనకి సిరిధాన్యాలు ఇవన్నీ ఉంటాయి కదండి, పప్పులు, పెసరపప్పు అని ఏదో ఒకటి, బియ్యము, ఇవన్నీ కూడా మనం కొత్తగా ఇంటికైతే తెచ్చుకోవచ్చండి. వీటన్నిటికన్నా ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువు వచ్చేసి ఒక ఉప్పు ప్యాకెట్ అండి. అది కూడా కళ్ళు ఉప్పు ప్యాకెట్, మనకి రాళ్ళు ఉప్పు అంటాం కదండి. ఈ కళ్ళు ఉప్పు ప్యాకెట్ని అయితే తప్పకుండా మీరు అక్షయ తృతీయ రోజునైతే తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకోండి. పూజ అంతా అయిన తర్వాత ఆ ఉప్పును మీరు మామూలుగా మీరు కిచెన్లో వాడుకుంటారు కాబట్టి అందులో అయితే మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపం ఈ కళ్ళు ఉప్పుకి చాలా ప్రాధాన్యత అయితే ఉంటుందండి. ఏ ఇంట్లో బంగారం కొనలేని వాళ్ళు, ఏ ఇంట్లో ఇవన్నీ మీరు కొనలేని వాళ్ళు తప్పకుండా ఒక ఉప్పు ప్యాకెట్ అనేది కొనుక్కొని అమ్మవారి పూజలు అయితే మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలానే బెల్లం అనేది తెచ్చుకుంటూ ఉంటారండి. అలానే టెంకాయి, చాలామంది చాటలు కూడా తెచ్చుకుంటారండి, చీపుర కట్టలు, అలానే మనకి మజ్జిగ చిలుకుతాం కదండి, కవ్వంని కూడా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారండి. అలానే అక్షయ తృతీయ రోజున తప్పకుండా మామిడి తోరణాలు అనేటివి కూడా కట్టుకుంటూ ఉంటారండి. అలానే ఎవరైనా ముత్తైదువులకి తాంబూలంగా మీరు ఏదైనా జాకెట్ అవి ఇవ్వాలనుకుంటే ఆ జాకెట్లను కూడా తెచ్చుకోవచ్చండి. ఇవన్నీ కూడా మీరు అక్షయ తృతీయ రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. మీకు ఇంకా ఈ వీడియో మీద ఎవరికైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఆల్మోస్ట్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసేటువంటి లైక్ అనేది మరో నలుగురికి మన వీడియో అనేది సజెస్ట్ అవుతుందండి. సో ఈ విధంగా కూడా నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.